ఎస్ఎస్సి అవంతిక రాణి తెలుగు. నేను మీ ప్రియమైన అవంతికని. చిన్న శిల్పారామమా, పెద్ద శిల్పారామమా అని. పెద్ద శిల్పారామం అండి. ఇక్కడ టికెట్స్ ఎంత, టైమింగ్ ఏంటి, పార్కింగ్ హిందీ ఛానల్ కూడా ఉందండి నాది. దాంట్లో కూడా పెట్టాను. దీంట్లో కూడా షార్ట్స్ లో కూడా పెట్టాను. అవి చెక్అవుట్ చేయండి. నా 2 ఛానల్స్ చెక్అవుట్ చేయండి. ఎన్ఎస్ఎస్సి అవంతిక రాణి తెలుగు ఛానల్ ఇది. ఎన్ఎస్ఎస్సి అవంతిక రాణి హిందీ ఛానల్ అన్నమాట. రెండిట్లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. కవర్స్ చాలా బాగున్నాయండి. బెడ్ షీట్స్ కూడా కాటన్ పైన ప్యాచ్ వర్క్ అలాంటివి కూడా వచ్చాయి. పోట్లీ బ్యాగ్స్ 150 రూపీస్, 100 రూపీస్ అలా చెప్తున్నారు. అండ్ కృష్ణుని చూడండి, మనకి హాల్లో పెట్టుకుంటే బాయ్స్ కి, జెంట్స్ కి కాటన్ కుర్తాస్, షార్ట్ షర్ట్స్ అలాంటివి ఉన్నాయి. చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి. ఫుట్ వేర్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 250. ఎంత బాగున్నారో అసలు. ఇది వచ్చేసి మనకి లంగా ఓని అంటింగ్స్ చూడండి. ఇవన్నీ సారీస్ అసలు ఎంత నీట్ గా, ఎంత ఫైన్ ఉందో అన్నట్టు, అసలు ఎంత బాగుందో. మనకి ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ ఉన్నాయి. 200, 300, 3000 అలా చెప్పారు. బార్గెన్ చేస్తే మన చైనీస్ హ్యాండ్ ఫ్యాన్స్ అంటారు. ఇంకో ఇది వచ్చేసి ఫెంగ్ షోయ్ విండ్ చైమ్స్ అన్నమాట. ఇవి చూడండి, మనకి కుంకుమ బర్నీలు అన్ని, కోమ్ కానీ, మిర్రర్ కానివ్వండి, గిఫ్ట్ వెరైటీ గేమ్స్ సెట్స్ ఎంత బాగున్నాయి అసలు. ఇవి డెకరేటివ్ పర్పస్ కి చాలా బాగుంటాయి. అసలు చాలా హెవీ ఉంది. ఇది వచ్చేసి మినీ చెక్రెడ్ జ్యువెలరీ బాక్స్ అన్నమాట. అది నేను షార్ట్ లో పెట్టాను, చెక్అవుట్ చేయండి అని చెప్పారు. లక్ష్మీ అమ్మవారిది వుడెన్ అన్నమాట. ఇది ఉంది, కృష్ణులది, రాధాకృష్ణులది, వినాయకుల, అసలు ఈ డిఫరెంట్ మనకి దేవుడు మండపం అండి. పూజ గదిలో పెట్టుకుంటారు కదా, అదనమాట. వాళ్ళు డిఫరెంట్ చెక్కని యూజ్ చేసి చేస్తున్నారు. వుడ్ మనకి టేక్ వుడ్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, వినాయకుడు, లక్ష్మీ. శంభో నమ శివాయ. నేను ఊరికే జస్ట్ ఇలా చేయి పెట్టానన్నమాట, ఏదో ఫుడ్ పెట్టినట్టు. చూడండి అసలు అవి ఎంత క్యూట్ గా ఉన్నాయో. అసలు నేను ఏమన్నా ఉందో, ఇది చిన్ని తూనీగా అన్మెంట్ చేయండి. పక్కన వాటర్ ఫాల్ లాగా ఏదో వచ్చింది నాకు అక్కడ. ఇదేమో మనకి పీజిన్ కలర్స్ లోనే ఉన్నాయన్నమాట. చూడండి, నేను దాన్ని పిలుస్తుంటే అప్పుడు ఈవినింగ్ అవుతూ ఉందన్నమాట. సన్సెట్ అవుతూ ఉంది. నాకైతే భలే నచ్చు. హార్స్ షేప్ లో పైన వాటర్ అండి, మనకి మట్టితో గాని, వుడ్ తో గాని చేసినవన్నమాట. కామధేను కానివ్వండి, అష్టలక్ష్ములు, అదే స్టేట్స్ నుండి వచ్చేసి ఆర్టిస్టులు వచ్చేసి పర్ఫార్మెన్స్ కొలువులాగా పెట్టారు. ఇది చూస్తున్నారా, బుట్ట బొమ్మ. ఈ బొమ్మని ఏమంటారో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. వినాయకుడు ఉంటాడని చూడండి. ఈయనని పెద్ద వినాయకుడు ఎంట్రన్స్ లో మనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. లైటింగ్స్ లో మీకు వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ఎస్సి అవంతిక రాణి తెలుగు. నేను మీ ప్రియమైన అవంతికని. ఈ రోజు శిల్పారామం చూపిస్తామని వచ్చేసాను. నాతో పాటు మీరు చూసేయండి, రండి. శిల్పారామం అంటే ఏ శిల్పారామం అనుకుంటున్నారా? చిన్న శిల్పారామమా, పెద్ద శిల్పారామమా అని. పెద్ద శిల్పారామం అండి. పెద్ద శిల్పారామం వచ్చేసి మనకి హైటెక్ సిటీ మాదాపూర్ లో ఉంది. చిన్న శిల్పారామం ఏమో మనకి ఉప్పల్, నాగోల్ వైపు ఉంటుందన్నమాట. ఇక్కడ టికెట్స్ ఎంత, టైమింగ్ ఏంటి, పార్కింగ్ ఎక్కడ ఉంటది అన్ని మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫుడ్ కోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి అసలు దాని కాస్ట్ ఏంది, మెనూ ఏంది, ప్రైస్ ఏంటి, అవి కూడా చెప్తానండి. అంతకన్నా ముందు స్టార్ట్ చేసేద్దాం, రండి. ఇది వచ్చేసి శిల్పారామం ఎంట్రన్స్ అన్నమాట. మనకి ఇలా రంగురంగు ఫ్లాగ్స్ తో కలర్ఫుల్ గా బాగుంటుంది. ఇది వచ్చేసి రోడ్ అన్నమాట, మెయిన్ రోడ్ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడే మనము ఏ వెహికల్స్ లో వచ్చేసి ఇక్కడే స్టాప్ చేసేసి లోపలికి వచ్చేయాలి. ఎంట్రన్స్ రైట్ సైడ్ మన పార్కింగ్ ఉంటుందండి. 2 వీలర్ కి వచ్చేసి ఏమో 40 రూపీస్, 4 వీలర్ 60 రూపీస్. ఇది వచ్చేసేమో టికెట్ కౌంటర్. టికెట్ కౌంటర్ లో రెండు వైపులు మనకి లెఫ్ట్ సైడ్ ఏమో ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో క్యాష్ కౌంటర్ ఉంటుంది. అడల్ట్స్ టికెట్ వచ్చేసి 60 రూపీస్ అండి. చిల్డ్రన్ కి 4 to 10 ఇయర్స్ అయితే 20 రూపీస్ అండి. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 8:30 PM అండి. ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్ వినాయకుడు దర్శనం ఇస్తాడండి. వినాయకుని రైట్ సైడ్ మనకి నాగదేవత టెంపుల్ ఉంటుందన్నమాట. పాతకాలపు పుట్టని టెంపుల్ గా, చిన్న టెంపుల్ లాగా కట్టారు. వినాయకుడు, నాగదేవత టెంపుల్ నా షార్ట్స్ లో చూడండి. నేను హిందీ ఛానల్ కూడా ఉందండి నాది. దాంట్లో కూడా పెట్టాను. దీంట్లో కూడా షార్ట్స్ లో కూడా పెట్టాను. అవి చెక్అవుట్ చేయండి. నా 2 ఛానల్స్ చెక్అవుట్ చేయండి. ఎన్ఎస్ఎస్సి అవంతిక రాణి తెలుగు ఛానల్ ఇది. ఎన్ఎస్ఎస్సి అవంతిక
మౌనికా రాణి హిందీ ఛానల్ అన్నమాట. రెండిట్లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను చూడండి. ఇవి వచ్చేసి మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అన్నమాట. నాకు ఇయర్ రింగ్స్, కమ్మలు బాగా నచ్చాయండి. ఇంకా పట్టీలుంటాయిగా పట్టగొలుసులు అవి చాలా క్యూట్ డిజైన్స్‌తో ఉన్నాయి. ఈ స్టాల్‌లో మనకి ప్యూర్ కాటన్ బెడ్‌షీట్స్, సోఫా కవర్స్ అలాంటివి అవైలబుల్ ఉన్నాయండి. ఈ స్టాల్‌లో వచ్చేసి మనకి క్రోషెట్‌వి ఉన్నాయన్నమాట అన్నీ. చిన్న పిల్లల కిడ్స్ ఫ్రాక్స్ కానీ, పెద్దవాళ్ళయి కానివ్వండి, నైట్ డ్రెస్ లాంటివి, ఇలాంటివి టేబుల్ మ్యాట్స్ ఇవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి రూ. 100 చెప్పారు. పెద్దవాళ్ళ స్కర్ట్స్, ఫ్రాక్స్ అయితే 1500 కూడా చెప్తున్నారు. బార్గెయిన్ చేయండి. వాళ్ళు తప్పకుండా తగ్గిస్తున్నారు. ఇవి వచ్చేసి చిన్నపిల్లల స్కర్ట్స్ అన్నమాట. వూచూస్ టైప్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఈ స్టాల్‌లో వచ్చేసి మనకి బ్యాగ్స్, కుషన్ కవర్స్ చాలా బాగున్నాయండి. బెడ్ షీట్స్ కూడా కాటన్ పైన ప్యాచ్ వర్క్ అలాంటివి కూడా వచ్చాయి. ఈ పోట్లీ బ్యాగ్స్ 150 అలా చెప్తున్నారు. ఈ ఎలిఫెంట్ చూస్తున్నారా ప్యాచ్ వర్క్‌తో రాజస్థానీ స్టైల్‌లో ఉందన్నమాట. చాలా చాలా బాగున్నాయి. ఈ స్టాల్‌లో మనకి బ్రాస్ ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి. ఇక్కడ మన ప్యూర్ కాశ్మీరీ షాల్స్ కానివ్వండి, బ్యాగ్స్ ఇలాంటి స్టాల్స్ చాలా ఉంటాయి. ఇవి హోమ్ డెకోర్ ఐటెమ్స్. ఈ ఒక్క లైన్ స్ట్రింగ్స్ వచ్చేసి మనకి 250, 350 అలా చెప్తున్నారు. ఇవి డెకరేటివ్ ఐటెమ్స్. స్మాల్ బెల్స్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి రూ. 50, రూ. 100 అలా చెప్తున్నారు. వుడెన్ బ్యాంగిల్స్ అన్నమాట. ఈ బెల్స్ చూడండి డెకరేటివ్ పర్పస్ యూజ్ చేసేవి. చాలా క్యూట్ ఉన్నాయి. రూ. 50, రూ. 100 అలా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చాయి ఇవి. ఇంకా మనకి కుంకుమ బర్నీలు ఉంటాయి కదా! బొట్టు పెట్టెలు అలాంటివి కూడా చాలా డిజైన్స్ బాక్సెస్ ఇవన్నీ హోమ్ డెకోర్ ఐటెమ్స్. చాలా కలర్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి. బార్గెయిన్ చేసి తీసుకోండి. ఇవి చూస్తున్నారా బ్రాస్ ఐటెమ్స్, పూజాస్ ఐటెమ్స్ ఉన్నాయి. అండ్ కృష్ణుడిని చూడండి మనకి హాల్‌లో పెట్టుకుంటే పూజా గదిలో పెట్టుకున్న చాలా ఆసమ్‌గా ఉంటాయి ఇవి. ప్రైస్ 10,000 అబోవే చెప్తున్నారండి. బ్రాస్ కదా! ఇవొచ్చేసి జెంట్స్ వాలెట్స్, లేడీస్‌వి పర్సెస్ ఇక్కడ వచ్చేసేమో బాయ్స్‌కి, జెంట్స్‌కి కాటన్ కుర్తాసు, షార్ట్ షర్ట్స్ అలాంటివి ఉన్నాయి. చిన్న పిల్లలవి కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 250 చెప్పారు. మాక్సిమం 900 అలా చెప్తున్నారు. బార్గెయిన్ చేస్తే తప్పకుండా తగ్గిస్తారండి. మంచి మంచి కలర్స్‌లో ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఇవి వచ్చేసి ఫుట్‌వేర్ ప్రైస్ రేంజ్ వచ్చేసి 250 నుండి స్టార్టింగ్ అని చెప్పారు. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట. ఇక్కడ బయట పెట్టినయేమో ఆఫర్ సేల్స్ అని చెప్పారు. ఇక్కడ చూడండి మనం ఇలా లెఫ్ట్‌కి టర్న్ అవుతే మనకి ఇలా ఉంటదన్నమాట. ఇవన్నీ షాపింగ్ స్టాల్స్. ఈ డ్రెస్ వచ్చేసి 2000 చెప్పారు. ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాగ్స్ కానివ్వండి, డిఫరెంట్ స్టాల్స్ డ్రెస్సెస్‌వి ఈ బ్యాగ్ చూస్తున్నారా? ఇవన్నీ జూట్ కలెక్షన్ అన్నమాట. జూట్ బ్యాగ్స్. ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి 150 నుండి స్టార్టింగ్ ఉంది. చాలా డిజైన్స్, కలర్స్‌లో చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. చూడండి. ఇంకా ముందుకు వెళ్తుంటే మనకి ఇంకా కంటిన్యూగా స్టాల్స్ కనిపిస్తూనే ఉంటాయన్నమాట. ఇవొచ్చేసి ప్యూర్ పష్మినా సారీస్ కానివ్వండి, షాల్స్, డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇలా జూట్ కలెక్షన్‌తో డోర్ మ్యాట్స్, టేబుల్ రన్నర్స్ అలాంటివి ఉన్నాయి. ఈ షాప్‌లో వచ్చేసి మనకి సారీస్ ఉన్నాయన్నమాట. ప్రైస్ రేంజ్ 300 నుండి స్టార్టింగ్ అని చెప్పారు. టస్సర్ సిల్క్ టైప్‌లో ఉందన్నమాట. ఈ స్టాల్‌లో చూడండి పెయింటింగ్స్‌వి ఉన్నాయన్నమాట. సారీస్ కానివ్వండి, బ్లౌజ్ పీస్ కానివ్వండి, లంగా ఓణీస్ అలాంటివి అడ్డుతెర చాలా ఫైన్ డీటెయిలింగ్‌తో ఈ ఆంటీ వాళ్ళు చాలా బాగా చేశారండి. సారీస్ అయితే అసలు ఎంత బాగున్నాయో. ఇది చూడండి బ్లౌజ్ పీస్ అందంగా పెయింట్ చేశారు. అసలు ఈ అడ్డుతెర చూడండి రాముల వారు, సీతా అమ్మవారు ఎంత బాగున్నారో అసలు. ఇదొచ్చేసి మనకి లంగా ఓణి అన్నమాట. ఓణి పైన కూడా డిజైన్ ఇచ్చారు. పెయింటింగ్స్ చూడండి. ఇవన్నీ సారీస్ అసలు ఎంత నీట్‌గా ఎంత ఫైన్ ఉందో అసలు వాళ్ళ ఆర్ట్. పిక్చర్స్ అలాంటివి ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఫ్లోరల్ డిజైన్‌లో ఇది చూడండి లైట్ బేబీ పింక్ పైన లోటస్‌లతో ఒక అమ్మాయి ఉన్నట్టు అసలు ఎంత బాగుందో. ఇలాంటి కుషన్ కవర్స్, పిల్లో కవర్స్ అలాంటి వాటి పైన కూడా చేస్తారు. వీళ్ళు ఇది చూడండి కుర్తాస్ పైన బటర్‌ఫ్లై డిజైన్, ఫ్లవర్స్ డిజైన్ కుర్తీస్‌లో కూడా చాలా వెరైటీ డిజైన్స్ ఉన్నాయండి. ఇది చూడండి లైట్ యెల్లో కలర్ సారీ పైన ఫ్లోరల్‌లో ఫేస్ వచ్చి ఎంత బాగుందో అసలు. నేను శిల్పా నుండి 7 ఇయర్స్‌గా చేస్తున్నాను.
ఓకే. మాది ఎక్కడి నుండి అండి మీరు? హైదరాబాద్. హైదరాబాద్. తాజకృష్ణ డౌన్ ఉంటాం. ఓకే. నా పేరు మహేశ్వరి. ఓకే. నేను 40 years నుంచి చేస్తున్నాను. విద్యానగరం మాది. నా పేరు సద్గుణ అండి. ఓకే. తిరుమలగిరి, సికింద్రాబాద్. నేను ఇది 25 years నుంచి మేమంతా అట్లా 40 years నుండి చేస్తున్నాము. మీ ఆర్ట్ చూస్తేనే అర్థమవుతుందండి. 7 years శిల్పారామం పెట్టాము. ఇటువైపు అన్ని మనకి షాపింగ్ స్టాల్సే ఉంటాయండి. ఇంకా శిల్పారామంలో మనకి విలేజ్ మ్యూజియం, యాంపీ థియేటర్, రాక్ హైట్స్ అనేసి రాక్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బర్డ్స్ పార్క్, గార్డెన్, ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్, బ్రిడ్జెస్, ఫుడ్ కోర్ట్స్, లోటస్ పాండ్, బోటింగ్ అలాంటివి చాలా ఉంటాయి. ముందు ముందు నేను చూపిస్తుంటాను. ఇవి చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి స్కర్ట్స్ ఉన్నాయి. 200, 300 రేంజ్ లో కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి స్కర్ట్స్. ఇక్కడ అన్ని కార్పెట్స్ అన్నమాట. ఇవి ఇక్కడ కాస్ట్లీ చెప్తున్నారండి. బార్గెన్ చేయాలి. ఇది వచ్చేసి మనకి 3000 అలా చెప్పారు. బార్గెన్ చేస్తే మనకి 2000 కూడా ఇస్తారు. ఇవి వచ్చేసి అన్ని కార్పెట్స్, డోర్ మ్యాట్స్ అలాంటివే ఉన్నాయి అన్నమాట. మంచి క్వాలిటీ బాగుంది, కానీ ఎక్స్పెన్సివ్ గా చెప్తున్నారు. ఇది వచ్చేసి 4000 అలా చెప్పారు. సైజెస్ కూడా ఉంటాయిగా, డిఫరెంట్ సైజెస్. దాన్ని బట్టి మనకి ఎలాంటి సైజ్ లో ఎలాంటి షేప్ లో కావాలో అవి చూసి. డోర్ మ్యాట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, కానీ రేట్స్ మాత్రం ఎక్కువ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇవన్నీ వుడెన్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట. చాలా బాగుంటాయండి. టేబుల్స్ కానివ్వండి, అసలు గరిటెలు చూడండి, పీటెలు, కిచెన్ వేర్ కానివ్వండి, మనకి నేమ్ ప్లేట్స్, బోర్డ్స్ కానివ్వండి. ఇవి చూడండి, చైనీస్ టైప్ ఫ్యాన్ మోడల్ ఉంటాయిగా, అలాంటివి. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. మీకు తెలిస్తే నాకు కమెంట్ చేసి చెప్పండి. బాక్సెస్, ట్రేస్ టైప్, అసలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఈ వుడెన్ హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటాయండి. ఇది చూడండి, చిన్న చెస్ బోర్డ్స్. ఇవి చెప్పాగా నేను, ఏంటో మీరు కమెంట్ చేయండి అని. మీరు చేయలేకపోతే నేనే చెప్తాను. ఇవి చైనీస్ హ్యాండ్ ఫ్యాన్స్ అంటారు. ఇంకో ఇది వచ్చేసి ఫెంగ్ షోయ్ విండ్ చైమ్స్ అన్నమాట. ఇవి చూడండి, మనకి కుంకుమ బర్నీలు. చాలా వెరైటీ థింగ్స్, కలర్ఫుల్ గా అసలు చాలా క్యూట్ గా ఉన్నాయి కదా. అక్కడ నుండి ముందుకు వస్తుంటే మనకి ఇలా మళ్ళీ ఇంకాస్త స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వైపు లెఫ్ట్ సైడ్ అన్ని వచ్చేసి మనకి వుడ్ వే కనిపిస్తాయి. రైట్ సైడ్ క్లోతింగ్ అవి ఉంటాయి అన్నమాట కొన్ని. ఎంత రాయల్ గా ఉన్నాయి చూడండి. కోమ్ కానీ, మిర్రర్ కానివ్వండి, గిఫ్ట్ పర్పస్ బాగుంటాయి అవి. ఇవేమో కప్స్ వచ్చేసి వుడెన్ వే అన్నమాట. మనము కాఫీ కానివ్వండి, జ్యూస్ కానీ అలా తాగొచ్చు. ఇదేమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అసలు చాలా గేమ్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలవి. ఇవి చూస్తున్నారు కదా, ఆల్ఫాబెట్స్ వి కానివ్వండి, వెరైటీ గేమ్స్ ఉంటాయి. అసలు ఫోన్స్ అలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, మెటల్ తో బుల్లెట్స్ ఎంత బాగున్నాయి అసలు. ఇవి డెకరేటివ్ పర్పస్ కి చాలా బాగుంటాయి. అసలు చాలా హెవీగా ఉంది తెలుసా అది చూడ్డానికి. కానివ్వండి, వెయిట్ పట్టుకున్నా గానీ చాలా బాగున్నాయి. ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసి వాళ్ళు 1000 రూపీస్ అలా చెప్తున్నారు. బార్గెన్ చేస్తే ఇంకా తగ్గిస్తారండి. అసలు చూడండి, కలెక్షన్ అసలు అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంది అసలు. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే మనము అన్ని షాప్స్ ఇవే ఉన్నాయన్నమాట. ఒకే ఐటెం కాకుండా ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే ఇంకా రేట్ తగ్గిస్తున్నారు. ఇది వచ్చేసి మినీ చెస్ బోర్డ్ అన్నమాట. ఎంత క్యూట్ ఉందో అసలు. దాని ప్రైస్ వచ్చేసి 500 అలా చెప్పారు. ఇవన్నీ వచ్చేసి కిట్టి బ్యాంగ్స్ అలాంటి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. అసలు బాస్కెట్స్, బాక్సెస్, అసలు కిచెన్ వేర్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఎలిఫెంట్ మోడల్ లో. ఇదేంటంటే మనకి సీక్రెట్ జ్యువెలరీ బాక్స్ అన్నమాట. అది నేను షార్ట్ లో పెట్టాను, చెక్అవుట్ చేయండి. నాకు బాగా నచ్చింది ఇది. దీని కాస్ట్ వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ లో ఉంటుంది. 500 చెప్పారు. లక్ష్మీ అమ్మవారిది వుడెన్ అన్నమాట. ఇది హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్, కార్వింగ్స్ చేశారు. అసలు ఎంత బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్. అసలు ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందంటే అసలు ఎన్ని వీడియోలు తీసినా తక్కువనే, ఎంత చెప్పినా తక్కువనే. అసలు వాళ్ళు చేసే డీటెయిలింగ్స్ కానివ్వండి, ఆ
ఫేస్‌లో ఉన్న కళ కానివ్వండి, దేవుడివి అసలు ఎంత చిన్న సైజ్ నుండి ఎంత పెద్దదైనా చేస్తున్నారు. నేను వైకుంఠ ఏకాదశి షార్ట్స్‌లో కూడా పెట్టాను. నా హిందీ ఛానెల్‌లో, తెలుగు ఛానెల్‌లో వెంకటేశ్వర స్వామిది అసలు ఎంత బావుందో. అసలు తిరుపతిలో బాలాజీ పక్కనే నిల్చున్నట్టు ఆ ఫీలింగ్ వచ్చిందసలు నాకైతే. అంత బావున్నాయి. వినాయకుడు కానివ్వండి, లక్ష్మీ అమ్మవార్లు కానివ్వండి, పికాక్స్ నెమలి రూపంలో కానివ్వండి, అసలు చూడండి వెంకటేశ్వర స్వామి అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. ఎంత బావున్నాయి కలర్స్. చూడండి అసలు. ఇవి ప్రైస్ రేంజ్ వచ్చేసి వాళ్ళు 1000 నుండి చెప్తున్నారండి. 1000, 2000 ఇంకెక్కువనే ఉంది అసలు. చాలా ఎక్స్‌పెన్సివ్ కూడా ఉన్నాయి. మీరు బార్గెయిన్ చేసి తీసుకోండి. తప్పకుండా వాళ్ళు రేట్ తగ్గిస్తారు. అసలు చాలా నీట్‌గా అసలు ఫినిషింగ్ మాత్రం అసలు కొంచెం గూడా వంక పెట్టేట్టు లేదసలు. అంత బావున్నాయి. చూడండి వినాయకుడిది, కృష్ణుళ్ళది, రాధాకృష్ణులది, వినాయకుల్లో అసలు ఈ డిఫరెంట్ పోజులలో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదొచ్చేసి మనకి దేవుడు మండపం అండి. పూజ గదిలో పెట్టుకుంటారు గదా! అదనమాట. వాళ్ళు డిఫరెంట్ చెక్కని యూజ్ చేసి చేస్తున్నారు వుడ్. మనకి టేక్ వుడ్ కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. ఇవొచ్చేసి చూస్తున్నారు గదా! వినాయకుడు, లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఇట్లా లక్ష్మీ అమ్మవార్లు, ఏనుగులు అలాంటివి. ఏంటంటే ఇవన్నీ తోరణాల్లాగా మెయిన్ డోర్ పైన పెట్టుకుంటారనమాట. సింహద్వారానికి కానివ్వండి, పూజ గదికి కానివ్వండి, మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసలు చాలా డిఫరెంట్ మన హెరిటేజ్‌ని చూపెట్టడానికి అసలు మన కల్చర్ కానీ, మన ట్రెడిషనల్‌ని కానీ చాలా బాగా ఎలివేట్ చేసేట్టుగా వాళ్ళు డిజైన్ చేస్తున్నారండి. అసలు మన ఇండియన్ హెరిటేజ్ మొత్తం కనిపిస్తోంది దీంట్లో. మనకి కావాలంటే వాళ్ళు కస్టమైజ్ చేసి కూడా మనకి కావాల్సిన డిజైన్ ఎడిటింగ్ చేసి కూడా ఇస్తారు. ఇది చూడండి వినాయకుడే కానీ 3 డిఫరెంట్ రూపాలలో ఉన్నారనమాట. ఇంకా మనకి అష్టలక్ష్ములు అలా గూడా ఉంటారండి. ఇది చూడండి విష్ణుదేవుడు పడుకున్నట్టు శేషపానుపుపై అండ్ పక్కన ఇటు 4 అమ్మవార్ల అష్టలక్ష్ములనమాట. ఇవన్నీ మెయిన్ డోర్ కానివ్వండి, టెంపుల్స్‌కి కానివ్వండి పెట్టుకోవడానికి బావుంటాయి. మనకి విండోస్, డోర్స్ అలాంటివి కూడా చేస్తున్నారనమాట. ఇవొచ్చేసి మనకి డోర్స్‌కి 2 వైపులు పెడతారు. సైడ్స్‌కి డిజైన్‌కి, విండోస్‌కి, డిజైన్‌కి పెడతారనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో అసలు. పికాక్ మోడల్, హార్స్ లాగా, ఏనుగులు లాగా అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. వినాయకులయి అయితే ఎన్ని రకాలు అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. ఇవన్నీ అవేనండి. ఇంకా వాళ్ళు పాలిష్ ఎయ్యలేదనమాట. వార్నిష్ ఏసి ఇస్తారు. మనకి మల్టీ కలర్ పాలిష్ కావాలన్నా ఇస్తారు. బ్లాక్ కావాలన్నా ఇస్తారు. ఇవి చూడండి రాధాకృష్ణులయి అసలు ఎంత నీట్‌గా చేశారో చూడండి. వినాయకులయి కానివ్వండి, అసలు మనకి ఏ దేవుడు కావాలన్నా చేసిస్తారు. దశావతారాలు అలాంటివి కావాలన్నా వాళ్ళు చేసిస్తారు. మనకి కస్టమైజేషన్ ఉందండి. ఇక్కడ నుండి పక్కకి మనకి ఫుట్‌వేర్ కలెక్షన్ ఉంటదండి. దాని పక్కకి మనకి డ్రెసెస్ కూడా మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ ప్రైస్ రేంజెస్‌లో, డిఫరెంట్ మెటీరియల్స్‌లో ఉన్నాయి. మనకి శిల్పారామం అంటేనే విలేజ్ థీమ్‌లో ఉంటది కదండీ! ఇదేంటంటే మనకి విలేజ్‌లో ఎలానైతే కొండ పైన గుడిలుంటాయో, దేవాలయాలుంటాయో అలా కొండలాగా ఉందనమాట ఇది. మనం స్టెప్స్ ఎక్కుతూ పైకెళ్ళాక మనకు నటరాజస్వామి, పెద్ద నటరాజస్వామి విగ్రహం పెట్టారు. చూడండి ఈవినింగ్ అవుతోంది. పైన సన్‌సెట్ అవుతోంది. చూస్తున్నారా ఎలా కనిపిస్తుందో? అక్కడి నుంచి ఇంకా నేను పైకి మీకు దగ్గరికి చూపెట్టాలని ఇంకా దగ్గరికి వెళ్తున్నాననమాట. రాక్ పైన చూసారుగా నటరాజస్వామిని దగ్గర నుండి అసలు ఎంత పెద్దగా ఉన్నారో. ఇంకా లైట్‌తో నైట్ టైమ్‌లో మాత్రం ఇంకా గ్లో అవుతూ ఉంటారు. అసలు ఎంత బావుందో అసలు దగ్గర నుండి చూస్తుంటే. ఓం నమః శివాయ, హర హర శంభో నమః శివాయ. నా 2 ఛానెల్స్ కూడా ఫాలో అవ్వండి. హిందీ ఛానెల్, తెలుగు ఛానల్. నా ఛానెల్స్ పేరొచ్చేసి ఎన్ఎస్ఎస్‌సి అవంతిక రాణి తెలుగు అండి. ఎన్ఎస్ఎస్‌సి అవంతిక రాణి హిందీ. ఎన్ఎస్ఎస్‌సి ఏంటనుకుంటున్నారా?
మా అమ్మ, నాన్నగార్ల పేర్లండి అవి. నా రోజు సువర్ణ శ్రీనివాసచారి అనమాట. మీకు హిందీ రాకపోతే నాది ఆటో డబ్ ఫ్యూచర్ ఆన్ చేసేసుకొని చూడండి. హిందీ వస్తే మరీ మంచిదండి. నా హిందీ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను రెగ్యులర్‌గా షార్ట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. చెక్ చేయండి రెండిట్లో కూడాను. ఇక్కడ పెట్టినవి అక్కడ పెట్టనండి. అక్కడ పెట్టినవి ఇక్కడ పెట్టను. మోస్ట్‌లీ కొన్ని కామన్ పాయింట్స్ మాత్రమే పెడతాను. అన్నీ చెక్ చేయండి. మీకు అప్పుడు ఫుల్‌గా డీటెయిల్డ్‌గా ఇన్ఫర్మేషన్ లభిస్తోంది. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ శిల్పసీమ ఇక్కడికొచ్చేసామనమాట. ఇక్కడ క్యూట్ క్యూట్ రాబిట్స్ ఉంటాయండి. కుందేళ్ళు. ఇక్కడ వాళ్ళు రాసారండి ఔట్ సైడ్ ఫుడ్ ఏది పెట్టకూడదు వీటికి అనేసి. కానీ నేను ఊరికే జస్ట్ ఇలా చేయి పెట్టానన్నమాట. ఏదో ఫుడ్ పెట్టినట్టు. చూడండి అసలు అవి ఎంత క్యూట్‌గా ఉన్నాయో అసలు. నేనేమైనా పెడుతున్నానేమో అని అన్నీ ఒకేసారి వచ్చేసాయి. అసలు ఎంత బావుందో. కానీ నాకు ఏదైనా పెట్టాలేమో అనిపించిందండి. కానీ వాళ్ళు స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్ అని చెప్పారన్నమాట. అందుకనేసి నేనేం పెట్టలేదు. ఈ వైట్ రాబిట్ అయితే నేను ఎక్కడికెళ్తే అక్కడ ఫాలో అవుతోంది. అక్కడి నుండి మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇలా మనకి లీవింగ్ రాక్ గ్యాలరీ అని వచ్చిద్ది. ఇక్కడ మనకి డిఫరెంట్ రాక్స్ పెట్టుంటాయన్నమాట. అవి న్యాచురల్‌గా అలానే ఫార్మ్ అయ్యాయి అవి. అవి తెచ్చేసి ఇక్కడ పెట్టారు. ఇది చూడండి అసలు ఎంత క్యూట్‌గా ఉందో. ఇది చిన్ని తూనీగా అనుకుంటానండి. క్యూట్‌గా ఉంది. అసలు పడుకుందనమాట. నేను గూడా దాన్ని ఇమిటేట్ చేసినట్టు అలానే దానిలాగానే పోస్చర్ పెట్టాను. అది నేను షార్ట్ కూడా క్రియేట్ చేశానండి. అది కూడా చెక్‌ఔట్ చేయండి. చూడండి ఇలా వాటర్ ఫౌంటైన్ ఇంకా నైట్ టైమ్‌లో లైటింగ్స్‌తో ఇంకా చాలా బావుంటదండి చూడ్డానికి. ఇంకా కొంచెం కన్‌స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కంటిన్యూయస్‌లీ. చాలా డెవలప్ చేస్తున్నారండి. చాలా కొత్తవి కూడా కట్టారనమాట. ఇది కూడా చూడండి ఫౌంటైన్ లాగా మధ్యలో బొమ్మ పెట్టేసి ఫౌంటైన్ నైట్ టైమ్‌లో లైటింగ్స్ వాటర్ ఫౌంటైన్ అనమాట. ముందుకి మనం పైకి వెళ్తూ ఉంటే 3 బొమ్మలున్నాయన్నమాట. పెద్దవి. అసలు ఇవేంటియో నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కమెంట్ చేయండి. పక్కన వాటర్ ఫాల్ లాగా ఏదో కట్టారు. మరి ఏంటో అది ఇంకా నాకు అర్థం అవ్వలేదు. ఇది చూడండి ఇక్కడికి మనము బర్డ్స్ పార్క్‌కొచ్చేసామన్నమాట. ఇదొచ్చేసి డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి మనకి. చూడండి ఇక్కడ మనకి కోడ్లున్నాయి, పావురాలున్నాయి. ఇది చూడండి కోడిపుంజు. అసలు నేను ఏదన్నా పెడుతున్నానేమో తినడానికనేసి వచ్చేసిందది. ఎలా చూస్తుందో చూస్తున్నారా? అసలు ఎంత క్యూట్ ఉన్నాయో అసలు ఇవన్నీ. మరీ ఎక్కువ బర్డ్స్ ఏం లేవండి ఇక్కడ. చాలా లిమిటెడ్‌గానే ఉన్నాయి. ఏంటంటే చిన్న పిల్లలకి చూపెట్టుకోవడానికి కొంచెం ఫన్నీగా వాళ్ళకి ఎంజాయ్ చేసినట్టుంటది. చూసినట్టుంటాయి కొత్తగా అనేసి. అలా డిఫరెంట్ ఇదొక టైప్ ఆఫ్ ఏంటో మరి బర్డేనంట. అదేంటో నాకు తెలీదు. అక్కడ రాసి ఏం లేదనమాట. కొన్ని చోట్లు రాసున్నాయి. ఇవి సీమ కోడ్లనుకుంటానండి. మరి ఏంటో నాకు తెలీదు. మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి. ఈ పీజిన్స్ మాత్రం నాకు భలే నచ్చాయి. వైట్ అండ్ బ్లాక్ కలర్‌లో గూడా ఉన్నాయి. చూడండి వెనకాల ఉంది వస్తోందది. నేనేదో ఫుడ్ పెడుతున్నా అనుకుంది. వేరే వాళ్ళు పెట్టారనమాట. అవి తింటున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు దగ్గర నుండి. వీటి తోక అలానే ఉందనమాట. ఇట్లా చిన్న పికాక్ లాగా ఉంది. అసలు భలే క్యూట్‌గా నడుస్తున్నాయి. ఇది నచ్చింది నాకక్కడ. ఇదేమో మనకి పీజియన్ కలర్స్‌లోనే ఉన్నాయన్నమాట. ఇదొక టైప్ ఆఫ్ కోడి లాగానే ఉంది. దీని పేరేంటో మరి. అది కలర్‌ఫుల్‌గా బావుందనమాట. మీరు నా యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వండి. నాకు కమెంట్స్ చేయండి. మీకు ఏది నచ్చినా, నచ్చకున్నా నాకు చెప్పండి. నేను రెక్టిఫై చేసుకుంటా. నా హిందీ ఛానల్‌లో కూడా నేను శిల్పారామం వ్లాగ్ పెట్టానండి. అది కూడా చెక్‌ఔట్ చేయండి. ఇది చూస్తున్నారా? ఇదొచ్చేసి మనకి బ్లాక్ అండ్ వైట్ పికాక్ అంట. అసలు పికాక్ అంటే మనకి మల్టీ కలర్ ఉంటదనుకుంటాం కదా! కానీ ఇది ఓన్లీ 3 కలర్స్‌లోనే ఉందనమాట. ఇది నాకు చాలా యూనిక్ అనిపించింది అక్కడ. అందరూ చాలా దీన్నే చూస్తూ ఉన్నారనమాట అక్కడ. చూడండి నేను దాన్ని పిలుస్తూ ఉంటే అది వచ్చి నేనేమైనా పెడుతున్నానేమో అనుకుంటుంది పాపం. కానీ నేనేం పెట్టలేదండి. ఇదొచ్చేసి మనకి ఫుడ్ కోర్ట్ మెనూ అనమాట. ఇక్కడ చిన్న ఫుడ్ కోర్ట్ లాగా బయటే పెట్టారు.
శిల్పారామంలో మనకి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ కానివ్వండి, లోటస్ పాండ్, ఫిషెస్ పాండ్ అనేసి పాండ్స్ లాగా క్రియేట్ చేశారనమాట. ఇది చూడండి డక్స్ పాండ్ అనమాట. ఇక్కడ అన్ని క్యూట్ గా డక్స్ అసలు ఎలా స్విమ్ చేస్తున్నాయి చూసారా? మీరు ఇంత దగ్గర నుంచి ఎప్పుడైనా డక్ స్విమ్ చేసేది చూసారా? నేను మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇక్కడ నుంచి మనకి పక్కన వెళ్ళేసరికి మనకి లోటస్ పాండ్ ఉంటదన్నమాట. అక్కడ అన్ని లోటస్లు రియల్ గా మనకి వస్తాయన్నమాట. నీళ్ళలో పెరుగుతాయి. చూడండి వెనకాల ఉన్నది అది లోటస్ పాండ్. కానీ ఎక్కువ ఏం లేవు ఇప్పుడు లోటస్లు పెరగలేవన్నమాట. జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ చూపెట్టాలని చూపిస్తున్నాను. ఇక్కడ నుండి మనకి ముందుకు వెళ్తే బ్రిడ్జ్ వస్తుందన్నమాట. ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్. ఇవన్నీ వాళ్ళు అలా సెటప్ చేశారన్నమాట. విలేజ్ స్టైల్. నేను బోటింగ్ టికెట్స్ కానివ్వండి, టైమింగ్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్స్‌వి కూడా మెనూస్ కూడా నేను షార్ట్స్‌లో పెడుతున్నానండి. అవన్నీ చెక్‌ఔట్ చేయండి. నా 2 ఛానల్స్‌లో పెడతాను. అవి చెక్‌ఔట్ చేయండి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటాయి. నెక్స్ట్ టైం విజిట్ చేయడానికైనా అలా మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంటాయన్నమాట చాలాను. ఇది చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం బోటింగ్ అన్నమాట. ఇలా బ్రిడ్జ్ పైనుండి నడుస్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ బోటింగ్ వస్తుందన్నమాట. రైట్ సైడ్ ఏమో ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఇది వచ్చేసి బోటింగ్ అని. ఇక్కడ ఆర్టిఫిషియల్ లేక్ లాగా కట్టారనమాట వాళ్ళు. దాంట్లో మనకి సింగిల్ రౌండ్ ఉంటదన్నమాట. సర్కిల్ లాగా. అది బోటింగ్. పెడల్ బోటింగ్ చేయాలన్నమాట మనము. లైఫ్ జాకెట్స్ ఇస్తారు. అవి వేసుకోవాలి. చూడండి టైమింగ్స్ వచ్చేసి మనకి సాయంకాలం 6కి క్లోజ్ అవుతుందండి టికెట్ కౌంటర్. బోటింగ్ వచ్చేసి 7:00కి క్లోజ్ అవుతుంది. టికెట్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. చిన్నపిల్లలకైతే 4 ఇయర్స్ లోపు వాళ్ళకి ఫ్రీయే. ఇలా ఉంటాయండి బోటింగ్. మనం వెళ్తూ ఉంటే రౌండ్‌గా ఉంటది సర్కిల్ లాగా అని చెప్పాగా. లేక్ లాగా ఆర్టిఫిషియల్ లేక్ అన్నమాట ఇది. దాని చుట్టూ ఒక సింగిల్ రౌండ్. ఆ రౌండ్ వచ్చేసి మనకి 10-15 మినిట్స్ ఉంటదన్నమాట. మనమే చేసుకోవాలి. పెడల్ బోటింగ్. ఎవరు ఉండరు వేరే వాళ్ళు. చూడండి నాకైతే భలే ఎంజాయ్ చేశానండి. నాకెంత బాగా అనిపించిందో అసలు. మేము వెళ్ళినప్పుడు ఈవినింగ్ అవుతుందన్నమాట. సన్సెట్ అవుతూ ఉంది. నాకైతే భలే నచ్చింది అసలు. 30 రూపీసేనండి టికెట్. అసలు ఎంత ఎంజాయ్ చేసామో అసలు బోటింగ్ లో. మేమైతే 2 సార్లు వెళ్ళాము అసలు. బోటింగ్ ఒకసారి చేసాము. ఇంకా ఇంకా అనిపించింది కావాలని. మళ్ళీ ఇంకొకసారి కూడా రౌండ్ చేసామన్నమాట. ఫుల్ గా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది అసలు బోటింగ్. దాంట్లో ఫిషెస్ కూడా ఉన్నాయండి. చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి. చూడండి అసలు సన్సెట్ అవుతోంది అని చెప్పా కదా! ఎలా అనిపిస్తున్నాయి రేస్ చూస్తున్నారా అసలు? వాటర్ పైన సన్ రేస్ పడుతుంటే ఇలా కింద ఇలా ఉంటదన్నమాట. మరీ డెప్త్ ఏమి ఉండదండి. నాకు తెలిసైతే నేను అనుకుంటున్నా ఒక 15-20 ఫీట్ అలా డెప్త్ ఉంటుందేమో అనేసి. కానీ భలే ఎంజాయ్ చేస్తారండి. మస్ట్ అండ్ షుడ్‌గా అసలు శిల్పారామం వెళ్తే మాత్రం బోటింగ్ మాత్రం మిస్ అవ్వద్దనే చెప్తాను నేను. నాకు మాత్రం అసలు ఫస్ట్ వెళ్ళేసి బోటింగ్ ఒక రౌండ్ చేసేసి మళ్ళీ తర్వాత మొత్తం అన్ని తిరిగాక మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఇంకొకసారి బోటింగ్ చేయాలి అలా అనిపిస్తుందన్నమాట. బోటింగ్ అయ్యాక మనం బయటికొచ్చాక రైట్ సైడ్ మనకి ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ ఉంటదన్నమాట. ఇది చాలా ఐకానిక్ వాటర్ ఫాల్ అన్నమాట శిల్పారామంలో. హార్స్ షేప్ లో పైన వాటర్ ఫాల్ పైన హార్స్ ఉండిద్ది. ఇది చూడండి మనము ఫుడ్ కోర్ట్ కి వచ్చేసాము. ఇది మెనూ చూస్తున్నారు కదా! నేను షార్ట్స్ లో కూడా పెట్టాను మీకు. అవి కూడా చెక్ చేయండి. ఇది కూడా ఒక ఐకానిక్ ప్లేస్ అండి. అమ్మవారి రూపము చాలా బాగుంటుంది శిల్పారామంలో. ఇవన్నీ వచ్చేసి మళ్ళీ మనకి మట్టితో గాని వుడ్ తో గాని చేసినవన్నమాట. కామధేను కానివ్వండి, అష్టలక్ష్ములు, అష్ట వినాయకులు అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీను. ఇవి చూడండి మనకి మట్టితో చేసి కలర్ వాళ్ళు ఎలా చేస్తున్నారు చూస్తున్నారా? ఇవన్నీ కలర్ వేస్తున్నారన్నమాట. చూడండి ఆయన ఎలా వేస్తున్నారో. మట్టి పాత్రలు కూడా ఉన్నాయి మనకి. ఇవైతే చాలా బాగున్నాయండి అసలు. కామధేను అమ్మవారు అయితే నాకు భలే అనిపించింది అసలు. చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి హోమ్ డెకోర్‌వే అన్నమాట. చాలా అసలు 2-3 చోట్లు పెట్టారన్నమాట ఇవన్నీను. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బాగా చేస్తున్నారు. ఇది చెప్పా కదా అష్ట వినాయకులు అని. అది అసలు ఇది హోమ్ లో పెట్టుకోవాలి కానీ ఎంత లుక్ ఉంటుందో అసలు. మనం వరలక్ష్మి
వ్రతం అలా చేస్తుంటాం కదా, అప్పుడు అష్టలక్ష్ములు మనము పెడుతుంటాం కదా, దానికి కూడా చాలా బాగుంటుంది. దశావతారాలు అసలు ఎన్ని రకాలు ఉన్నాయో, వెంకటేశ్వర స్వామి లక్ష్మి అమ్మవారి కళ్యాణం కానివ్వండి, రాముల వారివి కానివ్వండి, అసలు చాలా చాలా బాగున్నాయండి. మీరు అసలు కొత్త ఇల్లు కట్టుకుంటే మాత్రం ఇవి కంపల్సరీ పెట్టుకోవాలని చెప్తాను నేను. చాలా చాలా మంచి లుక్ నిస్తుంది. అసలు ఎంత యునిక్ ఉంటది. ప్లస్ చాలా అసలు మనకి ఎంత పవిత్రమైన భావం కూడా వస్తది అసలు ఇవి చూస్తుంటే. ఈ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి చిన్నవి 500 నుండి లాక్స్‌లలో ఉందండి. బార్గెయిన్ చేస్తే వాళ్ళు తప్పకుండా తగ్గిస్తారు. మీరు చూసి చేయించుకోండి. ఇక్కడొచ్చేసి మనకి ఇది ఓపెన్ స్టేజ్ అన్నమాట. ఆడియన్స్ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది స్టెప్స్ లాగా. ఇక్కడ మనకి ఎవ్రీ సండే కంపల్సరీగా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ అవుతాయి. మన ఆల్ ఇండియా నుండి, ఆల్ ద స్టేట్స్ నుండి వచ్చేసి ఆర్టిస్టులు వచ్చేసి పెర్ఫార్మెన్స్ ఇస్తారనమాట. మన క్లాసికల్ డాన్స్ అలాంటివి ఇంకెక్కువ ఉంటాయన్నమాట. ప్రతి సండే ఉంటాయి. ఇంకా సమ్ ఈవెంట్స్ అవుతూ ఉంటాయి గదా, అలాంటప్పుడు కూడా ఉంటాయి. అక్కడి నుండి కొంచెం ముందుకొచ్చాక మనకి ఫ్లవర్స్‌తో చూడండి ఎంత బావుందో, అసలు సెంటర్‌లో ఇది పెట్టి ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇది బొమ్మల కొలువు. రకరకాల బొమ్మలు, మట్టి బొమ్మలు ఇక్కడ బొమ్మల కొలువులాగా పెట్టారు. మనం సంక్రాంతికి కానివ్వండి, దివాళీకి అలాంటప్పుడు మనం బొమ్మల కొలువు పెట్టుకుంటుంటాం కదా, కృష్ణాష్టమికి అలాంటప్పుడు ఇలాంటి బొమ్మలు ఎలా పెట్టుకోవాలనేది వాళ్ళు స్టెప్స్ లాగా పెట్టేసి డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలతో చాలా బాగా పెట్టారు చూడండి. రకరకాల బొమ్మలున్నాయి. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. అష్టలక్ష్ములు కానీ, దశావతారాలు కానివ్వండి, వినాయకులు చూడండి యోగా చేస్తున్నట్టు. నా హిందీ ఛానల్ వ్లాగ్‌ని కూడా చెక్‌ఔట్ చేయండి. ఆటో డబ్‌డ్ ఫ్యూచర్ పెట్టుకొని. ఇక్కడ చూడండి వినాయకుడు యోగా చేస్తున్నట్టు ఎంత బావుందో. అమ్మవార్లు, అష్టలక్ష్మి అమ్మవార్లు ఇవన్నీ బొమ్మల కొలువు అప్పుడైతే భలేగా ఉంటాయండి. ఇది చూస్తున్నారా బుట్ట బొమ్మ? ఈ బొమ్మని ఏమంటారో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. ఇక్కడ నుండి మనకి రైట్ సైడ్ వెళ్తే స్ట్రెయిట్‌గా ఎగ్జిట్ వచ్చేస్తుంది. నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా, ఎంట్రన్స్‌లో వినాయకుడు ఉంటాడని. చూడండి ఈయననే పెద్ద వినాయకుడు ఎంట్రన్స్‌లో మనకు వెల్కమ్ చెప్తూ ఉంటారనమాట. ఎంత బావుంటారో. లైటింగ్స్‌లో మీకు కనిపించాలనేసి నేను ఇప్పుడు చూపిస్తున్నాననమాట. ఇది వచ్చేసి గేట్ వెనకాల మనం ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఫుల్ వీడియో చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటది. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. బాయ్.